కిచ్చు ఇంకా వాళ్ళ బామ్మ అమ్మిని ఒక చిన్న అందమైన గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఆ బామ్మ దగ్గర 2 ఆవులుండేవి. అలాగే ఒకరోజు వాళ్ళ బామ్మ ఇంకా చిన్న పిల్లాడు కిచ్చు ఆవుకి నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు, ఇలా చూడు నాన్న కిచ్చు, అక్కడ ఉన్న ఆవుకి గడ్డి వేసిరా నాన్న. సరే బామ్మ. బామ్మ రేపు నేను ఈ ఆవుల్ని మేతకి తీసుకువెళ్ళనా చెప్పండి. మళ్ళీనా? నిన్ననే కదా నాన్న వెళ్ళావు. పర్వాలేదు బామ్మ, రేపు కూడా నేను వెళ్తాను. సరే అయితే, నువ్వు నిజంగానే చాలా బుద్ధివంతుడివే. నీకు నీళ్ళల్లో ఆడుకోవాలి కదూ. లేదు బామ్మ, నేను నీటిలంతా ఆడను. అబద్ధం ఆడకు. బామ్మ దగ్గరే అబద్ధం ఆడుతున్నావు నువ్వు. ఆ ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఊర్లో భిక్షాటన చేస్తూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. వాళ్ళ బామ్మని చూసిన ఆ భిక్షగాడు మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఓహో ఓహో నేను చాలా దూరం నుంచి రావడం వల్ల బాగా నీరసించిపోయాను. దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను భిక్షగాన్ని. చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏమైనా నాకు ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా, సరే సరే. చేతులు కడుక్కుని ఇక్కడికొచ్చి కూర్చోండి. నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. మీకు చాలా కృతజ్ఞతలమ్మా. అరే రే, పర్వాలేదు నాయనా. ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేది మంచి విషయమే కదా. ఆ? ఓ అలాగా. అయితే విను, నాకు నీ చైన్ కావాలి ముసలి. వినిపిస్తోందా లేదా? తిని ఆకలి తీర్చుకున్న ఆ భిక్షగాడు తిన్న తర్వాత అతని ప్రవర్తనే మారిపోయింది. ఎందుకంటే అతడు ఒక దొంగ. పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. పాపం ఆ చిన్న పిల్లాడు కిచ్చు ఇంకా వాళ్ళ బామ్మ భయపడిపోయారు. వద్దండి, మమ్మల్ని ఏమి చేసేయకండి. మేము సాధారణమైన మనుషులు. అలాగా, అయితే నీ దగ్గరున్న నగలు చైను ఇవ్వు. బామ్మ, ఇది కవరింగే కదా, కానీ బంగారం అంతా జాగ్రత్తగా ఉనిందని నా దగ్గర చెప్పారు కదూ. ఏంటి? అయితే నకిలీ చైను నాకిచ్చి మోసం చేయాలని చూస్తున్నావా? నన్ను చూస్తుంటే అమాయకుడిలా ఉన్నానా? ఆ గది ఎక్కడుంది? తప్పుకోండి. టాటా. బామ్మ ఒక బుద్ధివంతుడైన మనవడు. రా, మనం వెళ్ళి అందరినీ పిలుచుకుని వద్దాం. అరే ఆగండి బామ్మ, అతను 2 రోజులకి ఏం తినకుండా ఉంటాడు. ఆ తర్వాత పిలుద్దాం. సరిగ్గా చెప్పావు. మనం అతనికి భోజనం పెట్టిన తర్వాతే ఆయన అసలు రూపం మనకి తెలిసింది. అవును బామ్మ, మనం వాడికి ఒక పాఠం నేర్పించే తీరాలి. తన తెలివితేటలతో కిచ్చు వాళ్ళ బామ్మని తనని కాపాడుకున్నాడు. ఆ భిక్షగాడు 2 రోజులు ఆకలితో ఆ రూంలోనే ఉండిపోయాడు. ఆ భిక్షగాడికి తాగడానికి నీళ్లు కూడా లేవు. తరువాత వాళ్ళ బామ్మ ఊరి ప్రజలందర్నీ తీసుకొచ్చి ఆ భిక్షగాడిని ఊరి నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఆ భిక్షగాడు మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరు వైపుకి రానే లేదు.